తీసుకుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణ వేగవంతం చేసే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర ఛార్జీలపై ఏకంగా 20% రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 131ని విడుదల చేసింది. ఈ రాయితీ పథకం 2026 మే 1వ తేదీ నుంచి 2026 జూలై 31వ తేదీ వరకు అంటే 3 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే ప్రభుత్వం తాజా నిర్ణయంతో గడువులోపు తమ ఎల్ఆర్ఎస్ ఛార్జీలను చెల్లించే దరఖాస్తుదారులకు మాత్రమే 20% డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనుమతి లేని లేఅవుట్లు విస్తరించిన నేపథ్యంలో వాటిని చట్టబద్ధ వ్యవస్థలోకి తీసుకురావడమే ఎల్ఆర్ఎస్ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియ ద్వారా ప్లాట్లకు లీగల్ స్టేటస్ లభించి భవన అనుమతులు పొందడం సులభం అవుతుంది. అదే క్రమంలో రిజిస్ట్రేషన్, కొనుగోలు, అమ్మకాల ప్రక్రియ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగొచ్చు. ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు పొడిగించింది. అయితే ఈసారి గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పొడిగింపు లేదా రాయితీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన గడువులోపు దరఖాస్తుదారులు 20% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే చెల్లింపులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.